ఇది ప్రశ్న, మీరు మాట్లాడండి. రైట్ గాది గారు ఇది నువ్వు ఏదో అనాలనే అడిగేసావు కానీ క్వశ్చన్, మీ క్వశ్చన్ ఆన్సర్ మీకే తెలుసు. ఎందుకు డిజిటల్ అడిగారంటే గవర్నమెంట్ కాబట్టి. ఇప్పుడున్నది ప్రైవేట్ ఆడు, వాడికి ప్రైవేట్ ఆడు దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డబ్బు తీసుకుంటది, వాడి ఇష్టమే అప్పేస్తాం. కానీ మీరు చేసింది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ తరపున మీరు చేశారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకు ఆ పని చేశారని క్వశ్చన్ వేయటంలో అర్థం ఉంది, దానికి మీరు ఆన్సర్ చేయడంలో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. మీ ఆన్సర్ తర్వాత మీకే అర్థమైంది. అందుకని ఖచ్చితంగా అడుగుతాం. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పెట్టారు మీరు అక్కడ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు జవాబుదారితనంగా ఉండాలి. ఇంకొకటి అంటే ప్రైవేట్ ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చేసి ప్రైవేట్ కూడా మొత్తం నమ్మేసుకోవచ్చా? దానికి డిజిటల్ కానీ మాన్యువల్ కానీ ఉండదా? మీకు ఇవ్వాల్సిన డబ్బు ప్రైవేట్ కూడా మీకు ఇచ్చేసి ఎట్లా మీరు అడుగుతారు? మనము గవర్నమెంట్ తీసుకుని కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వాడి పని అది, వాడు అమ్ముకోమని చెప్పాం కదా, వాడికి కొన్ని పారామీటర్స్ పెడతాం, అవి చూస్తాం. వాడు ఎట్లా అనేది మనకు అసలు గవర్నమెంట్ కాబట్టి అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు 3 రెట్లు పెంచారు రేటుని. 10 రూపాయలు ఉన్నదాన్ని 30 రూపాయలు చేశారు మీరు. ఎందుకు? దాని వల్ల వాడు తాగటం మానేస్తాడు, మేము బ్యాన్ పెడతామని కదా మీ పాలసీ. మీ పాలసీ ఏంటి? మేము రేటు పెంచేస్తాము, పెంచినందువల్ల వాడు తాగటం మానుకుంటాడు, మానుకోవటం ద్వారా తద్వారా మేము 5 సంవత్సరాల్లో దశల వారీగా తీసుకుంటూ వచ్చి ఎలక్షన్ నాటికి పూర్తిగా మద్యపాన నిషేధంతో మేము వస్తామనేది కదా మీ పాలసీ. అందుకని మేము ఏం కోసం చేస్తున్నాం. లేకపోతే దాని గురించి డిజిటల్ అని పదే మేము అనవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాల మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతులేదు అన్నారు ఇందాక మీరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారో లేదో ఒకసారి మీకు చూడండి, ఫాలో ఉండండి. అంటే గవర్నమెంట్ లో ఉండి ప్రతిరోజు మేము క్రిటిసైజ్ చేయడం కుదరదు కదా. కానీ అధికారులకు ఏ రకంగా వార్నింగ్ ఇస్తున్నారు అనేది ఒకసారి చూడండి. ఇక్కడ అధికారులకే వార్నింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి. వ్యవస్థల్ని మీరు అందరూ కూడా నాశనం చేశారు కాబట్టి, నాశనమైపోయినటువంటి వ్యవస్థల్ని ఇవాళ ప్రక్షాళన చేసేటటువంటి పనిలో ఉన్నాం కాబట్టి వ్యవస్థలన్నీ కూడా మీ పని మీరు చేయనని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అదే వార్నింగ్. ఇంకా అంతమించి వార్నింగ్ ఏముంటుంది? అంతమించి మేము తెలుగుదేశం వాళ్ళ బీజేపీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్తారు? ఇట్స్ నాట్ కదా. కూటమిలో ఉన్నాం, రాజకీయమే కదా మనం చేస్తుంది. రాజకీయంగా రాజకీయ ధర్మం ఎప్పుడు ఉంటది. కానీ మేము పని చేపించే వాళ్ళు ఎవరైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలను సక్రమంగా చేసే పనిలో ఇవాళ ఉన్నాం. అందుకని ప్రతిసారి కూడా క్వశ్చన్ చేస్తాను ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా చూస్తూ కూరుకున్న పని లేదు. ఎందా చెప్పా, మేము ఆలోచిస్తుంది వాళ్ళు ఒక మంచి రాజకీయాలు, మంచిగా ప్రభుత్వ పాలన చేద్దామన్నాం. దానిలో ముందు అడిగేస్తున్నాం. ఎక్కడ మేము వెనకడేమో ప్రభాకర్ గారు, దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది కూటమి కట్టింది అధికారం కోసమైతే కాదు. మీరు గతంలో జరిగినటువంటి దుర్మార్గాల నుంచి ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని విముక్తులు చేసి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్దామని, ప్రజలకు మంచి పరిపాలన ఇద్దామని, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇద్దామనే మేము వచ్చాం. అంతేగాని మేమేదో అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చున్న రాలా, అది మాకు సెకండరీ. అది ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ప్రజలే ఇస్తాం. అందుకని మేము ఎప్పుడూ కూడా ఎక్కడ తప్పు జరిగినా తప్పును ఏ రకంగా చేసుకుంటూ వెళ్తున్నామో ఒకసారి మీరు అనండి. ఎప్పుడైతే వ్యవస్థలన్నీ ఇటు కూడా కంట్రోల్ పెట్టి మీ పని మీరు చెయ్యండి అని హింట్ ఇచ్చారో అదే మేము క్వశ్చన్ చేసినట్లు లెక్క. అందుకని మీరు ఆ రకంగా ఆలోచించండి. మీరు ఎప్పుడు ఊరుకోం. ఇంకోటి వచ్చేసి సిట్ లో వచ్చేసి వాళ్ళు ఆ సిట్ లో వచ్చేసి 3,500 కోట్లని వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు ప్రైవేట్ మేడౌట్ అయిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చేదానికి ఎంత వేస్తారనేది మీరు చూడండి. చూడకుండా మీరు ఇవాళ వాడి దగ్గర రికవర్ చేసిన డబ్బులు, కట్టలేదు రికవర్ చేసిన డబ్బులు ఖచ్చితంగా కోర్టు దగ్గరికి వెళ్తాయి. ఎలకుండా ఉండే ప్రసక్తలే. ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వాడు ఇరుక్కోడు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే నాటికి ఎంత వచ్చింది అనేది ఒకసారి మీరు అప్పుడు మాట్లాడండి. అంతేగాని ఇవాళ మేమేదో 3,500 కోట్లు అనేసాము, లేదు అంటే అంత మించి ఉండొచ్చాము, అంతకు మించి కూడా ఉంటది. మీ పాలసీ అదే కదా. రాము గారు మాట్లాడు. అన్నగారు జూపూడి అన్నగారు చెప్పినట్టు దీనికి ఆధారాలు లేక కాదండి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా కూలంకషంగా దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 33 మంది మీద ఇప్పటి వరకు వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఈ 33 మందిలోనూ వాళ్ళు చెప్పినవి ఏంటంటే నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు మేము బయటికి పంపించాం, ఈ డబ్బులు పే చేసాం బయటకు అని చెప్పారు. ఎవరికి పే చేశారంటే దాదాపు 35 తోక కంపెనీలు పేరు చెప్పారు. ఈ 35 దాట్లకి ఫారిన్ లో ఉన్నాయి, రకరకాల చోట్ల ఉన్నాయి. వాటికి అసలు పేర్లు తప్ప ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేని అవన్నీ. ఊరు పేరు లేనటువంటి కంపెనీలకు 35 కంపెనీలకి ఎక్కడెక్కడ వేశారో అది వెతికే ప్రయత్నంలో